నువ్వు గొప్ప స్థాయిలోకి రావాలి అంటే అందరూ వెళ్ళే దారి కన్నా భిన్నమైన దారిలో వెళ్ళగలగాలి. చాలా క్లిష్టమైన కష్టమైన పరిస్థితులను ఎదుర్కొనే శక్తిని కలిగి ఉండాలి. డాడీ ఏంటి అలా చెప్తున్నారు? ఇప్పుడంతా టెక్నాలజీతో అన్ని పనులు జరుగుతూ ఉంటే మీరేంటి ఇలా చెప్తున్నారు నాన్న? అవునమ్మా, చరిత్రలో అయినా భవిష్యత్తులో అయినా ఎవరైనా ఎప్పుడైనా ప్రపంచానికి తెలిసే విధంగా తమ స్థానాన్ని సంపాదించుకోగలిగారు అంటే కేవలం హార్డ్ వర్క్తో మాత్రమే. సులభమైన మార్గాల్లో గొప్ప స్థాయిలోకి వెళ్ళిన వాళ్ళు ఇంతవరకు ఎవ్వరూ లేరు. అసలు నీకేం కావాలి అనేది బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. అప్పుడు దానికి సంబంధించిన ప్రయత్నాన్ని మొదలుపెట్టు. ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధిస్తావు అని చెబుతున్న నాన్నను చూసి సరే అని తల ఊపింది దివ్య. దివ్య మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతుంది. దివ్య తండ్రి ఒక ఫార్మర్. తండ్రి చెప్పిన మాటలు తనలో ఏదో సాధించాలి అనే పట్టుదల రోజురోజుకి పెరిగేలాగా చేసేవి. అలానే చదువు పూర్తి చేసి పేరు పొందిన కంపెనీలో మెకానికల్ ఇంజనీర్గా జాయిన్ అయ్యింది. చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తుంది. కానీ ఏదో తెలియని అసంతృప్తి ఒకసారి తండ్రి మాటలు గుర్తుకు తెచ్చుకుంది. అంతే, జాబ్ రిజైన్ చేసి ఇంటికి వచ్చేసింది. బంధువులంతా రకరకాల మాటలు అన్నారు. తండ్రి మాత్రం భుజం తట్టాడు. తండ్రి ఇచ్చినటువంటి కొద్ది మొత్తంతో ఒక చిన్న కంపెనీ, అది కూడా మెకానిక్స్కి సంబంధించినటువంటి కంపెనీని పెట్టింది దివ్య. 2 ఎంప్లాయీస్తో మొదలుపెట్టింది. ఫస్ట్లో చాలా స్ట్రగుల్స్కి గురయ్యేది. పెద్ద పెద్ద కంపెనీలు అనేక పోటీలు ఇచ్చేవి. వాటన్నిటినీ కూడా ఎదుర్కొనేది. అది కూడా తన తండ్రి సహాయంతో తెలివిగా వాటిల్ని ఎదుర్కొంటూ వచ్చింది. 5 సంవత్సరాలకి కంపెనీ కొంచెం పికప్ అయ్యింది. ఇప్పుడు ధైర్యంగా ఉంది. గెట్ ఆన్ అవ్వగలను అన్న నమ్మకం కూడా తనకి వచ్చింది. తన తండ్రి అందరిలా పెళ్లి చేసేస్తే నా పని అయిపోతుంది అని దివ్యని సతాయించలేదు. ఆమె ఎంచుకున్న రంగంలో నిలదొక్కుకోవడానికి తను కూడా ఒక ఊతకర్రగవ్వాలి అని అనుకునేవాడు. తండ్రి నమ్మకాన్ని దివ్య ఒకరోజు ఏదో ఒక అవార్డు రూపంలోనో ఇంకే రూపంలో అయినా సాధించగలదు అన్న నమ్మకాన్ని, సంతోషాన్ని ఆ తండ్రికి ఇచ్చింది దివ్య. అలాంటి తండ్రి దొరికినందుకు దివ్య ఎంతో సంతోషంతో, ఒక చిన్నపిల్లలు తల్లిదండ్రుల్ని ఏ విధంగా హత్తుకుంటారో ఆ విధంగా హత్తుకునింది తన తండ్రిని. డాడీ, మీలా నాన్నగారు నాకు దొరకడం నేనెంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చాలామంది పిల్లలు ఎదగాలని కోరుకుంటారు. కానీ ప్రతి క్షణం వాళ్ళ వెంట ఉండి ఇది మంచిది, ఇది చెడు, దీన్ని ఈ విధంగా ఎదుర్కోవాలి, వెనకాల నేనున్నాను అని సపోర్ట్ చేసేవాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఆ కొద్ది మందిలో మీరు నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. అందువల్లనే నేను ఈరోజు ఇది సాధించగలిగాను అని సంతోషంతో తన తండ్రిని హత్తుకుంది. ఫ్రెండ్స్, నా మాటలు నచ్చాయి కదా? మీకు నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేయండి.